ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవిఎస్ ఎరోగ్రఫీ. నా పేరు వినిల్. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే, మీరు నా థంబ్నైల్ చూసే ఉంటారు కదా, అలా మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. అలాగే నిన్న హనుమాన్ జయంతి ఏప్రిల్ 8th ఉంది కాబట్టి నిన్న నేను హనుమాన్ జయంతి ఫోటో ఎలా చేసుకోవాలో అదొక వీడియో చేశాను. అలాగే ఏప్రిల్ 8th అఖిల్ను అల్లు అర్జున్ బర్త్డే ఉంది కాబట్టి ఆ బర్త్డే పోస్టర్స్ అనేవి కూడా చేశాను. ఆ వీడియోలు మీరు కూడా చూడాలంటే నేను లాస్ట్కి ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. అలాగే మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు అఖిల్ గ్రూప్స్ అల్లు అర్జున్ గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే వదిలేస్తారు ఫ్రెండ్స్, అలా కాదు ఆల్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో అనేది మీకు త్వరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ముందుగా మనం వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పిక్సార్ట్ అనేది ఓపెన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసేసేయండి. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆల్ ఫొటోస్ నొక్కేసేయండి. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇష్టం ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎల్లో కలర్ తీసుకుంటాం, మీ ఇష్టం ఉన్న కలర్ మీరు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మీరు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు అయితే పెట్టేసుకోండి. నేనైతే రెబల్ స్టార్ అని పెట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఓకే నొక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని ఇలా కొంచెం నార్మల్గా దాన్ని ఇలా కిందికి అనేస్తే ఇట్లా అయిపోతుంది ఫోటో. ఇలా మీరు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కలర్లోకి వెళ్ళేసి గ్రేడియంట్ నొక్కేస్తే ఇలా అవుతుంది. స్ట్రోక్ నొక్కేసి బ్లాక్ అనేది పెట్టుకోండి. మీ ఇష్టం ఉన్న కలర్ పెట్టేసుకోండి, వైట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే బ్లాక్ పెట్టేసుకుంటా. తర్వాత ఓపాసిటీ అనేది తక్కువ పెట్టేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే నొక్కేసేయండి. ఇలా మన పేరు అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో నొక్కేసేసి ఇక్కడ మీరు లైట్ పేజ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అవి ఎలా యాడ్ చేసుకోవాలి బ్రీఫ్గా మీకు ఇప్పుడు చెప్పేస్తా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ లింక్ అనేది ఇచ్చేసిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ 3 అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఏ పెట్టుకుంటున్నా అవన్నీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ పక్కా పెట్టేసుకోండి, లైట్స్ ఇవన్నీ. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసి దీన్ని ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత రెడ్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా అలానే చేసేసాను ఫ్రెండ్స్. బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసి ఇది కలిగింది, ఇలా కాదు. దీని మీద క్లిక్ చేసి ఇది కూడా జూమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత ఎల్లో మీద క్లిక్ చేసి ఇక్కడ మిడిల్లో పెట్టేసుకొని దీన్ని కూడా బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నుంచి ఇలా జూమ్ చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఓకే నొక్కేసాను ఫ్రెండ్స్. ఓకే నొక్కేసిన తర్వాత ఇప్పుడు ట్రయాంగిల్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఆ ట్రయాంగిల్ అనేది యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఏదంటే ఇది యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని జూమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి. దీన్ని పెట్టేసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం బాక్స్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎరేజర్ మీద క్లిక్ చేసేసి మీరు కొంచెం ఇది రబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కేసాను ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా, కొంచెం దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే ఫోటో కట్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఫోటో ఎలా కట్ చేయాలో బ్రీఫ్గా ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు వీడియో చూసేసి మీరు ఫోటో అనేది హెచ్డీలో క్లారిటీగా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. మీరు ఇలా జూమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో ఇలా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు క్రాప్లోకి వెళ్ళేసి దీన్ని అనేది ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్రాప్ చేసేసేయండి. ఇక్కడ మీరు అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫోటో ఇలా చేశారు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది కదా ఫోటో అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి రైట్ నొక్కేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్ కాదు ఫ్రెండ్స్, యాడ్ ఫోటోకి వెళ్ళేసి ఇంకో ఇట్లా మనం రింగ్స్ వచ్చినట్టు లైట్ ఎఫెక్ట్ ఉంది కదా, అదే యాడ్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు థంబ్నైల్ చూసారు కదా, అలానే చేసుకోవాలి, సేమ్ అలానే చేస్తున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా జూమ్ చేసేసుకోండి. ఇదైతే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. తర్వాత దీని ఒపాసిటీ అనేది తక్కువ పెట్టేసిన తర్వాత ఎరేజర్ క్లిక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే అటు సైడ్ వచ్చే లైన్ కాకుండా మన బాడీ మీద వచ్చే లైన్ ఇట్లా చుట్టూ తిరుగుతుంది కదా,
అలా అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఈ లైట్ పైన ఉంది కదా అదే వెనక పోతుంది. ఇగో ఇక్కడ ఉంది కదా ఇది అది వెనకకు పోతుంది కాబట్టి ఇది ఇలా వచ్చి ఇలా ఇది ముందరికి వచ్చింది కాబట్టి దాని రబ్ చేద్దాం కింది ఫస్ట్ కాకుండా కింది రబ్ చేసేసుకోండి. నేనైతే ఫాస్ట్ చేసేస్తున్నా, మీరు అనేది నిదానంగా చేసేసుకోండి. ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రైట్ నొక్ వేసేసి ఒపాసిటీ అనేది ఇలా పెంచేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫేస్ దగ్గర చేసుకోండి కదా అది కూడా చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా. కొంచెం జూమ్ చేసి చూసేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఒకసారి రబ్ చేసేసుకోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, ఏం మిస్టేక్స్ లేవు కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం లేవు ఫ్రెండ్స్ ఇక్కడ చూసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఓకే నొకేషన్ ఫ్రెండ్స్. ఓకే నొకేషన్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కింద షాడో ఎఫెక్ట్ అనేది ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి యాడ్ ఫోటో నొక్కేసేసి మళ్ళీ సేమ్ అక్కడ అది కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మన ఫోటో అయితే ఉంది, మనం ఇది ఇది మూడు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిరీటం అనేది యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ సరిపోతలేదు ఫ్రెండ్స్. ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ రాంగ్ కొట్టేసేయండి. రాంగ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ నొక్కేసి దీన్ని సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ నొక్కేసేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే డ్రాయింగ్ టూల్కి వెళ్ళేసి దీన్ని అనేది సేవ్ చేసేయండి ఫ్రెండ్స్. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని డిస్కార్డ్ నొక్కేసేసి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఎల్లో తీసేసుకోండి ఫ్రెండ్స్. ఎల్లో తీసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఫోటో ఏదైతే ఉందో అది చేసేసుకున్నాం కదా అది మళ్ళీ ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. అప్పుడు కొంచెం ఇది మిడిల్ అనేది పెట్టేసుకోవచ్చు. మనం ఫోటో అనేది ఇలా మిడిల్ అనేది పెట్టేసుకోండి. ఇలా మిడిల్ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఓపెన్ వచ్చేసి ఇప్పుడు మనం అవన్నీ యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం మిస్టేక్ అయింది ఏమనుకోకండి, ఇలా మిస్టేక్ అయినా కూడా ఇలా చేసుకోవచ్చు మీరు. మనం ఏం చేస్తానంటే డౌన్లోడ్ నొక్కేసి ఆ మూడు అనేది ఉంటాయి కదా అవన్నీ మూడు అనేది యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మూడు ఫస్ట్ ఇది ఈ కిరీటం ఉంది కదా ఇది ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షాడో ఉంది కదా దీన్ని ఇలా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓపాసిటీ ఇలా తక్కువ పెట్టేసి ఇది ఉంది కదా ఇది అనేది జూమ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓకే నొక్కేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 3 అనేది యాడ్ చేసేసుకోవాలి, ఒక 4 అనేది. అది ఏదంటే యాడ్ ఫోటోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అవి కూడా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఏం చేస్తారంటే డౌన్లోడ్కి వెళ్ళేసేయండి 6 పార్టికల్ 4 యాడ్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే ఇవి రెండు యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇవైతే ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఇలా. తర్వాత ఇది ఇలా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇది ఉంది కదా దీన్ని ఇలా ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఓకే నొక్కేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నా ఛానల్ లోగో యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు లోగో ఎలా తయారో బ్రీఫ్ ఒక వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసేసి మీరు కూడా లోగో తయారు చేసేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఆ లోగో అనేది యాడ్ చేసేసుకుంటున్నా. ఏది లోగో నాదైతే యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా లోగో అనేది తయారు చేసేసుకోండి. ఇక్కడ ఉంది కదా ఈ లోగో నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటా పక్కకి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఓకే నొక్కేస్తా. ఇప్పుడు కొంచెం మనం ఒక లుక్ అనేది ఇద్దాం, బ్లాక్ లుక్ అనేది. ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఈ ఎఫెక్ట్ అనేది పెట్టేసుకోవాలి. ఆ ఎఫెక్ట్ కూడా నీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను లింక్ అనేది. దీని మీద క్లిక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే బ్లెండ్లోకి వెళ్ళేసి మల్టిప్లై నొక్కేసేయండి. దీన్ని ఇలా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అయిపోతుంది మన ఫోటో. చూసారు కదా లుక్ అనేది ఎలా ఉందో, సూపర్ ఉంది కదా, కిరాక్ ఉంది కదా. ఇలా చేసేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే డ్రాయింగ్ టూల్ నొక్కేసేసి ఇక్కడ త్రీ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ నొక్కేసాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్యాలరీ ఓపెన్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నెట్ అయితే ఆన్ చేసేసుకోండి. లైట్ రూమ్లో నెట్ అనేది ఆన్ అయితేనే మీకు పని చేసేస్తుంది. గ్యాలరీ ఓపెన్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫోటో అనేది ఉంది కదా, ఈ ఫోటో అనేది మీరు ఏం చేస్తారంటే స్నాప్సీట్ అనేది షేర్ చేసేయండి. ఇక్కడ కొంచెం మనం ఫేస్ అనేది కొంచెం ఎఫెక్ట్స్ అనేది ఇచ్చేద్దాం. బ్రైట్నెస్ పెంచేసుకోండి ఫ్రెండ్స్. కాన్స్టెంట్ అనేది పెంచేసేయండి. తర్వాత సాచురేషన్ పెంచేసేయండి ఫ్రెండ్స్. అడ్మినిస్ట్రేషన్ పెంచేసేయండి. హైలైట్స్ పెంచేసేయండి ఫ్రెండ్స్. షాడో పెంచేసేయండి. వామన తగ్గించి ఓకే నొక్కేసేసి మళ్ళీ ప్లస్ మీ టూల్స్ మీద సెలెక్ట్కి వెళ్ళేసేయండి. ఇప్పుడు మీరు ఫేస్ మీద అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా వైట్ అనేది చేసేసుకోండి ఫేస్. ఇలా చేసి అలా చేసుకోండి. మళ్ళీ ఫేస్ మీద పెట్టేసి ఈ యాడ్ మీద పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ అలాగే తీసేసుకోండి. సేమ్ మళ్ళీ ఈ యాడ్ మీద పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సేమ్ అలాగే తీసేసుకోండి. మీరు ఎలా చేస్తామో అలాగే తీసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఈ షేప్ మీద పెట్టేసుకోండి. షేప్ గ్లో అనేది చేసుకోండి. తర్వాత ఈ షేప్ మీద పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఓకే నొక్కేసేయండి. ఆర్ట్స్ అండ్ ఫైనల్ టీచర్స్కి వెళ్ళండి. స్ట్రక్చర్ అనేది పెంచేసుకోండి. ఇలా పెంచేసుకున్న తర్వాత షార్ప్నింగ్ అని పెంచేసుకోండి. తర్వాత ఇక్కడ ఓకే నొక్కేసాను. ఫస్ట్ పిక్చర్ ఇలా ఉండే తర్వాత ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. బాగా చిన్న ఫోటో అనేది. ఇప్పుడు లైట్ రూమ్ అనేది షేర్ కొట్టేసుకుందాం ఫోటో అనేది. కొంచెం అక్కడ కొంచెం రియల్ లుక్ అనేది ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గ్యాలరీకి వెళ్ళేసేయండి. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో అనేది మీరు లైట్ రూమ్కి అనేది షేర్ కొట్టేసాను ఫ్రెండ్స్. షేర్ అయిపోతుంది ఇప్పుడు ఫోటో అనేది. షేర్ అయిపోయిన తర్వాత లైట్ రూమ్ ఓపెన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. లైట్ రూమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఫోటో అనేది ఇక్కడ షేర్ అయిపోతుంది కదా, ఇక్కడ ఓపెన్ చేసేసుకొని మనం కొంచెం రియల్ లుక్ అనేది ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఫోటోకి. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో క్లిక్ చేసి వైట్ మీద క్లిక్ చేసేసేయండి. ఎక్స్పోజర్ పెంచేసేయండి. కాన్స్టెంట్ అనేది పెంచేసేయండి, తక్కువ పెట్టండి. హైలైట్స్ అనేది పెంచండి. షాడో అనేది పెంచండి ఫ్రెండ్స్. పెంచిన తర్వాత వైట్ అనేది తగ్గించేసేయండి. బ్లాక్ అనేది పెంచండి ఫ్రెండ్స్. తర్వాత టెంపరేచర్కి వెళ్ళి టెంపరేచర్ -4, టింట్ అనేది +4, విబ్రిన్ +4, సాచురేషన్ +6 పెట్టేసేయండి. తర్వాత మిక్స్లోకి వెళ్ళేసేయండి. ఆరెంజ్ టూల్ మీద పెట్టేసి సాచురేషన్ +4 పెట్టేసేయండి. లూమినెన్స్ +8 పెట్టేసేయండి. తర్వాత ఎల్లో కూడా సేమ్ +4, లూమినెన్స్ +8 పెట్టేసేయండి. ఇలా అయిపోతాయి కదా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నుంచి దానిలోకి వేసేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. టెక్స్చర్ అనేది పెంచేసేయండి. టెక్స్చర్ పెంచేసినాక క్లారిటీ అనేది పెంచేసుకోండి. క్లారిటీ పెంచేసిన తర్వాత డిజైన్ అనేది తగ్గించేసేయండి ఇలా. తర్వాత విగ్రేడ్ అనేది తగ్గించేసుకోండి ఇలా చేసిన తర్వాత షార్ప్నెస్ అనేది షార్ప్నెస్ పెంచేసుకొని నాయిస్ రిడక్షన్ అనేది పెంచేసుకోండి ఫ్రెండ్స్. ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫోటో అనేది రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం.
సెలెక్ట్కి వెళ్ళేసి బాక్స్ మీద క్లిక్ చేసేసి ఇలా డ్రాగ్ చేసేసి ఫ్రెండ్స్, డ్రాగ్ చేసిన తర్వాత దాని కిందికి ఇలా అనుకొని లైట్స్లోకి వెళ్ళేసి ఎక్స్పోజర్ అనేది తక్కువ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఓకే నొక్కేసాను ఫ్రెండ్స్. తర్వాత సేవ్ నొక్కేసాను ఫ్రెండ్స్. సేవ్ టు డివైస్ నొక్కేస్తే హెచ్డిపిలో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, ఫస్ట్ పిక్సార్ట్లో ఇలా ఉండే తర్వాత ఇలా అయిపోయింది. ఇలా మీరు మరెన్నో వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. అలాగే మీ కామెంట్ మీకు వీడియో నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్.